సార్ బంగారం మీద 6% తగ్గించారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ధరలు అన్నది ఎంతవరకు తగ్గించుకోవచ్చు మనము? బంగారం మీద 6% తగ్గినప్పుడు బంగారం వినియోగం ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువైపోతారు. అవును. కాబట్టి ఇప్పటికే బంగారం డిమాండ్ గొప్పవాళ్ళ ఇళ్లలో ఉంది. పేదవాడు పాపం వాడు ఎలాగో కొనలేడు. కాబట్టి బంగారం ఈ యొక్క తగ్గించడం అనేటటువంటిది వినియోగదారులకు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇది మంచి మార్పు అన్నమాట. కాబట్టి ఏమి ఈ బడ్జెట్ లో చాలా వ్యూహాత్మకంగా ఆమె ఈ మెటల్స్, నాట్ ఓన్లీ గోల్డ్, అన్ని మెటల్స్ మీద కూడా ఆమె తగ్గించడం జరిగిందనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు సౌత్ లో కేవలం 17 కోట్లు మాత్రమే కేటాయించారంటున్నారు. మరి మిగతా రాష్ట్రాలకి ఎందుకు కేటాయించలేదంటారు? మిగతా రాష్ట్రాల వాళ్ళ అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు మనకి బీహార్ ఉంది, నితీష్ కుమార్ గారు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ యూనిట్ కోalition గవర్నమెంట్. ఓకే, ఈ బీజేపీ మరి వీళ్ళ మెజార్టీ తగ్గింది కదా. ఇంతకు ముందు 500 వచ్చేసిన విధంగా బంపర్ మెజార్టీతో మోడీ గారు వచ్చేసారు. ఇప్పుడు కాస్త రాహుల్ గాంధీ పుంజుకున్నాడు. కాబట్టి వీళ్ళ ఇద్దరి యొక్క సపోర్ట్ లేకపోతే కనుక గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం. మళ్ళీ మిగతా వాళ్ళని ఎవరినో తీసుకోవాలి, గోలంతా ఎందుకు. కాబట్టి ఈ వీళ్ళిద్దరిని ఇద్దరు పక్కన ఆత్మీయులాగా, ఫ్రెండ్స్ లాగా పక్క పక్కన కుర్చీలేసి కూర్చోపెట్టుకున్నాడు వదలకుండా మోడీ గారు ఫస్ట్ మీటింగ్ లోనే. నితీష్ కుమార్ నేను, ఈయన్ని చంద్రబాబు నాయుడు నేను. ఎందుకని? అవసరం ఉంటేనే కదా, ఎవరైనా సరే అంతే కదా, హ్యూమన్ నేచర్ అది. కాబట్టి ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్లు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు 15,000 కోట్లు? చక్కగా ఈ యొక్క డెవలప్మెంట్, పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోండి, ఆ తర్వాత ఈ యొక్క రాజధాని పెట్టుకోండి, తర్వాత వేకర్ సెక్షన్స్ రాయలసీమలో, ఉత్తర ఆంధ్రాలో, తర్వాత ఇంకా మనకి అనేకమైనటువంటి ప్రాంతాల్లో వేకర్ సెక్షన్స్ ఆంధ్రాలో ఉన్నటువంటి చేసుకోమని ఇచ్చారు. బాగుంది. కాబట్టి ఈ అవసరాన్ని బట్టే ఇచ్చారు. అలాగే నితీష్ కుమార్ కి మనకంటే ఎక్కువ ఇచ్చారు బీహార్కి. మరి 26,000 కోట్ల దాకా ఇచ్చారు. మనకి 15,000 అంటే కంపారిటివ్ గా చాలా ఎక్కువ ఇచ్చారు. ఇవన్నీ కూడా పీనట్స్ తో సమానం మనకి. అంటే ఈ డబ్బు అసలు సరిపోదు. పోలవరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఉన్నా సరిపోదు అనమాట. ఏదో ఉడతాభక్తిగా ఆయన ఇచ్చారు, మన వాళ్ళు తెచ్చారు. కాబట్టి ఈ దీంతో మరి పాపం జీతాలు ఇవ్వడమే సరిపోదు చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్ జీతాలు ఇవన్నీ కూడా. మరి పోలవరం ప్రాజెక్ట్ ఎలా కడతారు, తర్వాత ఇది ఎలా కడతారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. కాబట్టి ఏదైతేనేమైంది, ఏమీ లేని దానికంటే కొంచెం ఏదో కొంత ఇచ్చారు కాబట్టి సంతోషకరమైనటువంటి విషయం. ఏమీ లేని దానికంటే కొంత వచ్చింది కదా ఆంధ్రాకి. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తొనకలు అయిపోయింది కదా. అంటే కేవలం జగన్ గారు చేశారని కాదు, మొత్తం ఓవరాల్ గా పాపం దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కి అలాగొచ్చింది. అప్పుడు అప్పుల్లోనే ఉన్నాం, ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం, డివైడ్ అయినప్పటి నుంచి కూడా. కాబట్టి మోడీ గారు ఇచ్చింది ఊరటగా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఇచ్చారు. మిగతా రాష్ట్రాలకి ఇవ్వలేదంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, దాంతో అవసరం లేదు ఆయనకి. ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, ఎలా ఇస్తారు? బీజేపీ గవర్నమెంట్ యాంటీ కాంగ్రెస్ కదా. కాబట్టి వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఏదో కొంచెం డబ్బులు అంటే ఇవ్వకుండా ఉండరు. కాబట్టి ముందు ప్రయారిటీ ఏంటంటే, నాయన ఈ ప్యాకేజీలు పట్టుకెళ్ళి చక్కగా నువ్వు ప్రజల్ని ముందు ఆగ్రహింపకుండా చేయడం కోసం ఏదో కంటి తుడుపు చర్యలాగా మనకి ఇచ్చారంట. ఇంతకు మించి ఏమి పెద్ద రహస్యం ఏమి లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.